ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏకాదశి రోజు భర్తకి భార్య పక్కన కూర్చుని అన్నీ ప్రేమగా వడ్డించి భర్త తిన్న తర్వాత ఆ భర్త తిన్న ఆకులో భార్య తింటే వాళ్ళు నిండు నూరేళ్లు పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా ఉంటారు. అది కాదత్తయ్య, ఇలాంటివన్నీ నాకు ముందే చెప్పాలి కదా. చెప్పేదేంటి? అత్తయ్య ఏమంటున్నారు? ఇలా చేస్తే భార్యాభర్తలకి మంచిది అంటున్నారు. కొంపదీసి మీరిద్దరు భార్యాభర్తలు కాదా ఏంటి? ఏంటి ప్రశాంత్, మీరిద్దరు భార్యాభర్తలేగా? ఎందుకు కాదు, మేమిద్దరం భార్యాభర్తలమే. ఏ అస్మిత, మనం భార్యాభర్తలమే కదా. మరి అస్మిత ఎందుకు అంత టెన్షన్ పడుతుంది? టెన్షనా? టెన్షన్ ఏం లేదే. ఆహా, మరింకేంటి ఆలోచిస్తున్నారు? అత్తయ్య చెప్పారు కదా, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం సంతోషంగా ఉంటారని. మరి వచ్చి తినండి. రామా, చాలు. పర్లేదు సార్, తినండి. రామా, చాలు. ఏంటి సార్ చాలు చాలు అంటారు? మీరు ఈరోజు తృప్తిగా కడుపు నిండా భోజనం చేయాలి. తినండి. ఇంకొంచెం పెట్టు. ఇంకొంచెం పెట్టవా? అది కూడా వెయ్యి. ఇంకొంచెం వెయ్యి. ఇంకొంచెం వెయ్యి. మరి ఆ కర్రీ? వీడేంటి అసలు ఇలా తింటున్నాడు? జైల్లో ఉన్నంతకాలం అన్నానికి మొహం వాసిపోయినట్టున్నాడు. చూస్తుంటేనే వాంతి వస్తుంది. దీంట్లో నేను తినాలంట. నా కర్మ కాకపోతే